ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని, ఏమిటోనండి, సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. వెంటనే ఆ సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్షమార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని కంగారు పడుతూ, అలా ఎలా కుదురుతుంది, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చెయ్యాలి కదా అన్నాడు. సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. మాటలలో సాధువు అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్షమార్గం చూపిస్తాను. యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి అన్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు. అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకి కొంచెం బాధనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు. సందేహం లేదు, యజమాని కుక్కగా పుట్టాడు. సాధువు మంత్రజలం దానిమీద జల్లి, ఏమిటి నీ పిచ్చి మోహం, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్షమార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని, ఆ మాట మాత్రం వినలేను, ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకు చెప్పలేదు, ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తూ ఉంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూశాడు. ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు. మంత్రజలం జల్లి, ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా, నాతో రా అన్నాడు. ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న ఆ చెట్టు కింద సొమ్ము దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అన్నాడు. అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. నీతి ఏంటంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి.